కార్తీక్ దీపం సీరియల్లో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎంట్రీ ఇస్తున్నారా అనేసి చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోని, అలాగే కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది, ఒకవేళ నిఖిల్ వచ్చే ఛాన్స్ హైగా ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే కార్తీక్ దీపం ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ కార్తీక్ దీపం సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్లో అయితే వస్తూ ఉంది, సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. కానీ ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఈరోజు ఎపిసోడ్ నుంచి ఒక లెక్క అయితే ఉండబోతుందని మనకైతే క్లారిటీగా అర్థమైంది. అసలు నిఖిల్ ఎందుకు వస్తా అన్నాడు? నిఖిల్ వస్తే మన సుమిత్ర గారి మేనల్లుడి క్యారెక్టర్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. అసలు నిజంగా వస్తా ఉంటాడు లేదా, వచ్చే క్యాపబిలిటీ ఉందా సీరియల్లో? ఆల్రెడీ మన కార్తీక్ బాబు ఉన్నాడు కదా, కార్తీక్ బాబు హ్యాండిల్ చేయగలరు కదా. ఆల్రెడీ కార్తీక్ దీపం 1 అంత సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. ఇప్పుడు కార్తీక్ బాబుని కాదనేసి నిఖిల్ని ఎందుకు తీసుకొస్తా ఉంటారు అనేసి చాలా మంది అయితే కూడా క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ చేశారు. దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్తీక్ దీపం సీరియల్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ శుభం కార్డ్ పడే దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ కొత్తదనంకి అయితే సీరియల్ అయితే ముందుకెళ్తా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ శుభం కార్డ్ ఇప్పుడు చిన్ని సీరియల్ ఎలాగైతే ఎండ్ అయిందో, చిన్ని ప్లేస్లో కార్తీక్ దీపం సీరియల్ అయితే ఎండ్ అవ్వాలి. అంటే జోష్న చేసిన బండారం అంతా బయటపడిన తర్వాత, జోష్నాని పారిజాతం గారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సీరియల్ అయితే అంత హ్యాపీ అయిపోయిన తర్వాత, అంటే దీపాన్ని మన సుమిత్ర గారు యాక్సెప్ట్ చేస్తే ఇంకా సీరియల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంక శ్రీధర్ గారు కలిసి ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే కాబట్టి ఇంకా అది వాళ్ళు కలిసే ఉంటారని మనం అయితే అనుకోవచ్చులే. వాళ్ళు కలవలేదు, కలిసి ఉండారు అనేసి మనం అయితే అనుకోకూడదు. ఆ కథ పక్కన పెట్టేయండి. సరే, మొత్తానికి అయితే సీరియల్ అయితే మనకు నిన్న శనివారం అంతా అయితే శుభం కార్డ్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుందని చెప్పచ్చు. ఇక్కడ యూటర్న్ ఎందుకు తీసుకునింది ఏమనేసి మీకు డౌట్ రావచ్చు. 2-3 వారాల ముందు మీరు చూసుకున్నట్టయితే ఎపిసోడ్లో మన జోష్న కిడ్నాప్ అయినట్టయితే సోమవారం ఎపిసోడ్ చాలా కీలకం. కార్తీక్ దీపం అన్ని సీరియల్స్లో ఏమంటే కంటిన్యూషన్ అనేది ఉంటుంది. కార్తీక్ దీపం సీరియల్లో కంటిన్యూషన్ అనేది ఉండదు. ఆ రోజు కొత్త ఎపిసోడ్లు, అంటే ఎపిసోడ్కి సంబంధం ఉండదు అసలు. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ అనుకోండి, ఆ ఫంక్షన్కి సంబంధించిన 2-3 ఎపిసోడ్లు వస్తే మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం. ఆ విధంగా డైరెక్టర్ గారిని మాత్రం ఎంత మెచ్చుకున్న తక్కువే అబ్బా. ప్రతి ఒక్క సీరియల్లో ఒక్కొక్కసారి ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అయితే కీ పాయింట్స్ని అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు గుండెండ గురిగినలు తీసుకున్నట్టయితే రోహిణి 40 లక్షలు, రోహిణి అలాగే మన మనోజ్ వచ్చి 40 లక్షలు దొంగతనం చేశారు, వాళ్ళు అక్కడ తీసుకునే కల్పన దగ్గర నుంచి తీసుకునేశారు అనేసి ఎప్పుడో జరిగింది. జస్ట్ 3 months 4 months బ్యాక్ జరిగింది ఆ స్టోరీ. ఆ స్టోరీని మనకు ఆల్రెడీ బయట పెట్టేశారు. ఆ విధంగా కార్తీక్ దీపంలో మాత్రం ఒకటి కీ పాయింట్, కార్తీక్ దీపం సీరియల్ అని పెట్టేదానికన్నా వారసురాలు అనే టైటిల్ పెట్టింటే బాగుండేదని నా ఫీలింగు. లేకపోతే అమ్మగారింటికి దారేది అని పెట్టింటే బాగుండేదని నా ఫీలింగు. ఎందుకంటే ఇక్కడ దీప అసలైన వారసురాలు అనేసి ఎన్నో అవంతరాలు ప్రతిరోజు మనకు ప్రోమోలు అయితే వేసేవాళ్ళు. అబ్బా ఈరోజు నిజం తెలిసిపోయింది, ఈరోజు నిజం తెలిసిపోయింది అనేసి చాలాసార్లు అయితే అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా నిజం తెలియలేదు. ఇప్పుడు కాదు కదా, ఇంకొక 6 నెలలు అయినా కానీ నిజం తెలియదు. అలాగే స్టోరీ అయితే మొత్తం కంప్లీట్గా అయితే యూటర్న్ అయితే తీసుకుంది. అసలు ఏం జరిగింది మీరు ప్రోమో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఎపిసోడ్ చూస్తుంటే ఇంకా బాగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీకు. ఏం లేదబ్బా, మనకు మొన్న ఏం చూపించారు, సూరజ్ అనే క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. సూరజ్ అనే క్యారెక్టర్ వచ్చింది. అంతకుముందు వారం వచ్చి మనకు వైరాది ఏదో కొంచెం హైలైట్ చేద్దాం, వైరాన్ని కొంచెం విలన్ చేద్దాము, ఏదో ట్రై చేద్దాం అనేసి అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదనేసి వాళ్ళే ఒక వారంలోనే వైరా క్యారెక్టర్ని అయితే బంద్ చేసేసి సూరజ్ అనే క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మన జోష్నాకి పెళ్లి చేయాలనేసి మన కార్తీక్ బాబు అయితే ప్రయత్నాలు చేస్తాను కదా. జోష్నాకి పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్ళిపోతుంది. అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత మన అత్తకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మన అత్త దగ్గర పోయి దీపాన్ని పోయి పెట్టేయచ్చు అని మన కార్తీక్ బాబు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మన కార్తీక్ బాబు ప్రయత్నాలు చేస్తాడు. ఓకే, యాక్చువల్గా అప్పుడు నిఖిల్ వస్తాడనేసి చాలా మంది అయితే అప్పట్లో నుంచే, ఇప్పుడు కాదులే, ఒక 15 రోజులు 20 రోజుల నుంచి అయితే ఈ నిఖిల్ మ్యాటర్ అయితే బయటకు వస్తుంది. అంటే జోష్నాకి హస్బెండ్గా, కాబోయే హస్బెండ్గా వస్తాడు అనేసి అయితే మనకైతే తెలుస్తుంది. మళ్ళీ అదే అయిపోయిన తర్వాత దాని నుంచి యూటర్న్ తీసుకొని శ్రీధర్ గారికి హార్ట్ స్ట్రోక్ రావడం, శ్రీధర్ గారు CEO పోస్ట్ నుంచి క్యాన్సిల్ చేయడం, CEO పోస్ట్లో నిఖిల్ వస్తారా అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తా అంటే నిఖిల్ ఆల్రెడీ షూటింగ్లో అప్డేట్ ఉందా లేదా అనేసి చాలా మంది డౌట్ రైజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ డౌట్ని కూడా నేను క్లారిఫై అయితే చేస్తున్నాను. అసలు వస్తే, ఇన్ కేస్ వస్తే ఎలాంటి క్యారెక్టర్లో వస్తాడు అనే దాని గురించి కూడా మాట్లాడతాం. సరే అనేసి అక్కడ మొత్తానికి టర్నల్ తీసుకొని శనివారంకి అయితే ఒక కీ పాయింట్ అయితే మనకు జరిగింది. శనివారం ఎపిసోడ్లో అక్కడ ఒక నర్స ఎపిసోడ్ అనేది ఒకటి వస్తుంది. ఎపిసోడ్లో ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు అయితే ఆ స్వప్న, అలాగే స్వప్న వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్లు వరస్ట్ సీరియల్కి మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే వాళ్ళ క్యారెక్టర్సే. ఎందుకంటే
24 గంటలు కొట్లాడుకుంటూ ఉంటారు, 24 గంటలు కలవాలి 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 అనుకుంటా ఉంటారు. వాళ్ళ మధ్య మధ్యస్థాలు, ఆ మధ్యస్థాలు కార్తీక్ బాబు ఒక్కరోజు పోయి, ఎందుకంటే ఇంక వాళ్ళ క్యారెక్టర్ అయిపోయినట్టే, ఆడికి వాళ్ళ క్యారెక్టర్ని ఇంక పక్కన పెట్టేసినట్టే. జస్ట్ వాళ్ళు ఉండారంటే కరివేపాకులాగా ఏదో టేస్ట్ కోసం అప్పుడప్పుడు ఏదైనా స్క్రీన్లో టైం లేకపోతే అప్పుడు వాళ్ళని ఏదో అచ్చటా ముచ్చటా చూపించేదానికి వాళ్ళనైతే పెట్టుకున్నారని మనకైతే క్లారిటీ వచ్చేసింది. వాళ్ళైతే కలిసిపోయారు కాబట్టి ఇంక వాళ్ళని మర్చిపోండి మీరు. ఇంక నెక్స్ట్ ఈ రోజు నుంచి శనివారం ఎపిసోడ్తో ఆడికైతే అయిపోయింది. ఆడికి అయిపోయిన తర్వాత మనకు సోమవారం ఎపిసోడ్ స్టార్టింగే ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటకు తీసుకొచ్చారు. సుమిత్ర గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, నా అన్నల తమ్ముళ్ళు ఎవరు లేరు, మా నాన్న లేడు, ఎవరు లేరు అనేసి బోన్ నేర ట్రాన్స్ఫర్ చేయాలంటే నా కూతురు ఒక్కటే ఉండేది, నా ప్రాణాలు పోయినా పర్లేదు అనేసి మన సుమిత్ర గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అసలు అలాంటిది వాళ్ళ నాన్నగారు ఈరోజు వచ్చి మన అందరికీ పెద్ద షాక్ అయితే ఇచ్చాను. ఆ నాన్నగారు రావడం వల్ల ఇంకా ఎక్కువైతే అయింది, నిఖిల్ వస్తాడు అనేసి ఇంకా ఎక్కువైతే అయింది క్వశ్చన్ మార్కులు. ఆ క్వశ్చన్ మార్కులు నాన్నగారు వచ్చారు, శివనారాయణ గారికి, అలాగే మన దక్షిణామూర్తి అనుకుంటా ఆయన పేరు, దక్షిణామూర్తి అనేసి మన కార్తీక్ బాబు అయితే ఇంట్లోకి పిలుచుకొచ్చాడు. చిన్న స్నేహితులు రాండి, మేము అల్లుడిని మనవాడిని అనేసి మన కార్తీక్ బాబు అయితే ఏదో మన కార్తీక్ బాబు తెలుసు కదా, మన పులిహోర కలపడంలో నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఎలాగైనా సరే కుటుంబాలను కలపాలని మన కార్తీక్ బాబు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. ప్రయత్నాల్లో మన కార్తీక్ బాబు అయితే తీసుకొని వచ్చిన తర్వాత దక్షిణామూర్తిని తీసుకొచ్చిన తర్వాత మన తాతగారి విశ్వరూపం మామూలు విశ్వరూపం కాదు, నెక్స్ట్ లెవెల్లో విశ్వరూపం అయితే చూపించాడు. అంటే ఏదైనా మనం ఒక పని చేసామంటే ఆ పని పైన శిలాశాసనాల పైన పేర్లు రాసింటారు, ఎవరు ఎందుకు రాశారు, ఎవరు కట్టించారు, దాని చరిత్ర ఏముంది అనేసి రాసింటారు. అదేవిధంగా ఒకటి ఏదైనా చెడు జరిగిందంటే ఫస్ట్ ప్లేస్లో నీ పేరే ఉంటుంది దక్షిణామూర్తి అనేసి, రక్తంతో రాశాను అనేసి మన తాతగారు అయితే ఓన్ ఫైర్ అయ్యారు. సుమిత్ర గారు కూడా ఏంది నన్ను ఆ రోజే వదిలేసినావు కదా, నెత్తి నీళ్ళు పోసుకున్నావు కదా, నేను చనిపోయినా అని చెప్పావు కదా, మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు అనేసి మన సుమిత్ర గారు కూడా ఓ అనేసి రెచ్చిపోయారు. మామూలుగా రెచ్చిపోలేదు. దశరథ్ గారు కూడా ఎందుకో భయంకరమైన కోపంలో అయితే ఉన్నారు. అసలు పుట్టింటి ఫ్యామిలీనే లేదు, అందరూ చనిపోయారు, అసలు సుమిత్ర గారికి ఎవరు లేరు అనుకున్న టైంలో ఇలాంటి ట్విస్ట్ ఒకటి రావడంతో సీరియల్ కంప్లీట్గా యూటర్న్ అయితే తీసుకుంది. ఇంకా జోష్న వారసురాలు అని తెలిసేది పక్కన పెట్టేయండి. ఇంకా మనకు జోష్న వారసురాలు అనేది ఈరోజు కాదు, ఎప్పుడో మనకు అది ఓ కాలంలో తెలుస్తుందండి. అదైతే మీరు పక్కన పెట్టే మైండ్లో నుంచి ఫస్ట్ డిలీట్ చేసేయండి. జస్ట్ సీరియల్లో ఏం జరుగుతుందో చూస్తా పోతా ఉండండి. అది అయిపోయిన తర్వాత మనకు ఏం సార్ సడన్గా ఎందుకు వచ్చారు సుమిత్ర వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలాగే వాళ్ళ కుటుంబం ఉందా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, సీరియల్ అనేది జస్ట్ 100 ఎపిసోడ్స్, 50 నుంచి 70 మహా అయితే 100 ఎపిసోడ్ల వరకు అయితే వాళ్ళ దగ్గర స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకా డిపెండ్స్ ఆన్ టీఆర్పీ రేటింగ్, అలాగే డిపెండ్స్ ఆన్ ఆ మనుషుల ప్రభావం ఎలా ఉంటుంది అనేసి దాన్ని బట్టి స్టోరీ అనేది రాసుకొని పోతా ఉంటారు. మనం చూసుకున్నట్టయితే దీపాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత స్టోరీ అనేది 50% అది తగ్గిపోయింది. 50% తగ్గిపోయిన తర్వాత దీపాని ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ అయినారో అగ్రిమెంట్ అప్పుడు 60% పడిపోయింది. 60% పడిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టోరీ ముందుకు వెళ్ళలేదు. ఇంకా దీప ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలిసిన తర్వాత స్టోరీ అనేది 0% అయితే పడిపోయింది. అసలు స్టోరీ లేకుండా అయితే అయిపోయింది. ఏదో తూతు మంత్రంగా ఇప్పుడు క్యాన్సర్ అనేసి, అది బోన్ మ్యారో ట్రాన్స్ఫర్ అనేసి, అది ఇది అనేసి మనకు ఒక 4 నెలలు అయితే సాగదీశారు. మళ్ళీ సుమిత్ర గారు మరొకసారి అయితే హీరో అయ్యారు. ఎందుకంటే సుమిత్ర వాళ్ళ ఫ్యామిలీని ఎలా కలపాలి అంటే, ఇక్కడ అమ్మగారింటికి దారేది అంటే ఇక్కడ కూతురింటికి దారేది అనేసి అయితే మనం అయితే టైటిల్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ నిఖిల్ వచ్చినాడంటే ఎలాంటి పరిస్థితుల్లో రావచ్చు అనేసి మనం అయితే చెప్పుకున్నాం ఒకసారి. నాకు తెలిసినంతవరకు నిఖిల్ వస్తే ఇంకా జోష్నాకి పెళ్లి కావాలి కాబట్టి, ఆల్రెడీ దీపాకి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళ తాతగారి ఫ్యామిలీ అంటే దీప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ బతికే ఉందనేసి మన దీపాకి తెలిసింది కాబట్టి దీప అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఏదో కనుక్కుందాం అనేసి. ఖచ్చితంగా కనిపెట్టేస్తారులేండి ఏం జరిగిందనేసి. మనకు తూతు మాత్రంగా అలా చూపించేసి, లేకపోతే ఒక ఎపిసోడ్ కంప్లీట్గా తాతగారి మధ్య అలాగే సుమిత్ర గారు దశరథ్ గారు వాళ్ళ మధ్య పెళ్లి జరిగింది, అలాగే నీళ్ళు వచ్చి నువ్వు చచ్చిపోయినావు అని వదిలేయడం, అలాగే నువ్వు సమాధిలో పోయి లోడుకో అక్కడ పడుకో ఉంటుంది నీ కూతురు, అక్కడ నిద్రపోతా ఉంటుంది, నన్ను చచ్చిపోమంటావా చెప్పనేసి మన సుమిత్ర గారు దబా బాదుకొని కళ్ళు తిరిగి పడిపోవడం ఆ సహజంగా. ఎందుకంటే సుమిత్ర గారు అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం ప్రతిసారి జరిగేది. అది అక్కడ సుమిత్ర గారే హీరోగా అయితే తయారయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ ఫ్యామిలీ అయితే ఉంది కదా, ఆ ఫ్యామిలీలో ఖచ్చితంగా జోష్నాకి ఎవరో ఒకరు కావాలి, అలాగే సీఈఓ పోస్ట్ కూడా ఒకరు కావాలి కాబట్టి మన నిఖిల్ని గెస్ట్ పొజిషన్లో తెచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది అనేసి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే గెస్ట్ పొజిషన్లో అంటే ఇక్కడ చిన్ని సీరియల్లో కూడా అదేవిధంగా ఇంచుమించు పోలీస్ ఆఫీసర్గా ఒక నెల పాటు ఉన్నాడు కాబట్టి అదే పోలీస్ ఆఫీసర్గా ఇక్కడేమన్నా సీఈఓ పోస్ట్లో వచ్చే ఛాన్స్ ఉందా? మన తాతగారు ఆపోజిట్ పర్సన్ దక్షిణామూర్తి ఒక మాట అన్నాడు కదా,
నేను రాను, మీరే మా ఇంటికి వచ్చి నన్ను అడిగేలాగా చేస్తాను అనేసి అన్నాడు కదా. అట్లా వాళ్ళ కొడుకున్నప్పుడే ఆ కొడుకుని జోష్నాకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనేసి చాలా మంది అయితే అనుకుంటా ఉంటారు. నిఖిల్ అయితే రావట్లేదు, జస్ట్ ఊరికే రూమర్స్ మాత్రం స్ప్రెడ్ చేశారు. ఆల్రెడీ సూరజ్ క్యారెక్టర్ ఉంది కదా, సూరజ్కి సుమిత్ర గారు మేనల్డు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైపోయింది. ఎందుకంటే నాకు దగ్గర వాళ్ళని కలుస్తాను అని చెప్పేసి జాతకంలో చెప్పానని మన సాటర్డే ఎపిసోడ్లో చూపించారు కదా. అంటే దగ్గర వాళ్ళని కలుస్తా అంటే కార్తీక్ బాబుకి సూరజ్ దగ్గరే అవుతాడు, అలాగే దీపాకి దగ్గరే అవుతాడు. కాబట్టి ఎందుకంటే దీప మన సుమిత్ర గారి కూతురు, అలాగే కార్తీక్ సుమిత్ర గల్లుడు, కాబట్టి వాళ్ళకి దగ్గర అవుతాడు, కాబట్టి దగ్గర వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు జాతకాల్లో మాకు కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళని కలుస్తామంటే అక్కడ మన సూరజ్ని అయితే కలిశారు. కాబట్టి ఇంకా సూరజ్ మన సుమిత్ర గారి మేనల్లుడు నిఖిల్ అయితే సీరియల్లో రావట్లేదు. అలాగే కార్తీక్ దీపం శుభం కార్డు పడుతుందా అంటే అస్సలు పడదు. ఇంకొక 4 నెలలు కళ్ళు మూసుకొని అయితే చూసేయచ్చు. ఎందుకంటే సుమిత్ర గారి ఫ్యామిలీ కలవాలంటే ఇంకొక 3-4 నెలలు పడుతుంది. ఆ 3-4 నెలలు పడిన తర్వాత మళ్ళీ సూరజ్కి పెళ్ళి అనేసి ఆ పెళ్ళి పటాకులు అయ్యేది. అబ్బో చాలా మందిలో ఇంకా మనకు అసలైన వారసురాలు ఎప్పుడు చూస్తాం సార్ అనేసి అంటే మీరు మర్చిపోండి. అసలైన వారసురాలు ఏ రోజైతే సీరియల్ శుభం కార్డు వేస్తారో దానికన్నా ఒక్క నిమిషం ముందు అయితే మన జోషాన్ని పారిజాతం గారిని పోలీసులు అరెస్ట్ చేసి తెలిసిపోతారు. మన సుమిత్ర గారు నువ్వు నా కూతురు, దీపాను నా కూతురే అనేసి 4 కన్నీటి చుక్కలు గార్చి సీరియల్కి అయితే శుభం కార్డు అయితే వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.